మీరు ఖచ్చితంగా ఇతని విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతా, గవర్నర్ గారిని కలుస్తా, ఢిల్లీలో ఉన్న అన్ని ఏజెన్సీలను కలుస్తా, ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేస్తా, ఉద్యమమే నడిపిస్తా. ఇది కరెక్ట్ కాదు. మీకోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన వాణ్ణి నేను. మీరు అధికారంలోకి రావడం కోసం 100కు పైగా పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేసిన వాణ్ణి నేను. కావాలంటే మీకున్న సమాచారం ప్రకారం, మీకున్నటువంటి యోగుల ద్వారా, మీకున్నటువంటి మెషినరీ ద్వారా ఎంక్వైరీ చేయించుకోండి. మొట్టమొదటిసారిగా కర్నూలులో నేను పెట్టిన ర్యాలీ కరోనా టైంలో మీ తెలుగుదేశం నాయకులందరూ ముక్కు ముట్టి మూర్చుకొని మూలల కూర్చున్న రోజుల్లో, ఎవడు కూడా పసుపు కండ అన్నది కనిపించినటువంటి రోజుల్లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీసే దమ్ము లేనటువంటి నాయకులు అందరూ కూడా చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోయి వైసీపీ నాయకులతో కలిసిపోయి వాళ్ళతో వ్యాపారాల లావాదేవీల్లో మునిగిపోయి బ్రతికినటువంటి మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకు తెలుసు నేను ఏ విధంగా పోరాటం చేశాను. కర్నూలు జిల్లాలో అయితేనేమి, అనంతపురం జిల్లాలో అయితేనేమి, చిత్తూరు జిల్లాలో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి, గుంటూరు జిల్లాలో అయితేనేమి, విశాఖపట్నం వరకు ఒక్కసారి మీరు నా యొక్క పోరాటాన్ని గుర్తు చేసుకోండి. దానికి నేను ప్రతిఫలం అడగట్లేదు మిమ్మల్ని. నేను అడుగుతున్నది ఒకటే, మీ పార్టీని సపోర్ట్ చేస్తూ, మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ నేను డిబేట్ చేస్తున్నాను. అన్ని డిబేట్లోన మిమ్మల్ని సమర్థిస్తున్నాను. అన్ని డిబేట్లోన వెంటనే మీరు వైసీపీ కుక్కలపైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాను. ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాను. అటువంటి నన్ను ఈరోజు మాట్లాడితే నాలుక చీరేస్తారా? ఓ పిల్లి మాణిక్యాలరావు, ఒకటి గుర్తుపెట్టుకో, నా నాలుక చీరేస్తానన్న నువ్వు, నేను వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీ చేతనైతే తెచ్చుకో కత్తిక, ఏం కావాలో నా నాలుక చీరేసేయడానికి నీ చేతనైతే.